ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు గరిజ నాగరాజు. మామూలుగా అయితే మేము జై భీమ్ యూత్ నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఆదోన్లో మేము చూసిన ఈ పిల్లోడిని ఇప్పుడు ఎవరైతే పిల్లోడు ఉన్నాడో ఆరంజ్యోతి నగర్లో, ఆ అబ్బాయికి మొదటిసారిగా మేము కూడా డొనేట్ చేసింది కూడా ఆ అబ్బాయి కోసమే. మా ఏదైతే జై భీమ్ యూత్ ఆర్గనైజ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా. ఫస్ట్ టైము హైలైట్ చేసుకునేది ఎలక్షన్ టైం కాబట్టి ఆ మూమెంట్లో ఉమ్మి సలీం గారు కూడా వచ్చి ఈ అబ్బాయికి హెల్ప్ చేసినాడు. ఆ తర్వాత రివైల్గా మేము చేసినాము. అలాగా చాలా మంది వచ్చి పోయినారు, కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఎవరు కూడా చూపించలేదు. మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు నాయకుల దగ్గర తీసుకెళ్ళాం. అదే ఈవెన్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే డాక్టర్ పార్థసారథి వాల్మీకి సార్ వరకు కూడా తీసుకెళ్ళాం. ఆ రోజు కూడా ఆయన లెటర్ రాసి ఇమ్మన్నాడు. నేను జై భీమ్ యూత్ తరపునే లెటర్ రాసి ఇచ్చినాను. అయినా కూడా ఎటువంటి రిప్లై రాలేదు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పేదలుగా ఉండేది పేదరికం అనుభవిస్తున్నారు. దాంట్లో 10,000 మంత్లీ, దాంట్లో ఈ అబ్బాయి పేషెంట్కి అంటే మెడిసిన్స్కే 10,000 అవుతాయి. దానికి తోడు వీళ్ళు రెంట్ అంటే అద్దె ఇంట్లో ఉంటారు. దాంది మామూలుగా ఖర్చులు. వాళ్ళ నాన్న కూడా మామూలుగా బేల్దార్ పని చేస్తుంటాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఏమంటే మేము కోరుకునేది జై భీమ్ యూత్ తరపున ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం అనేది కావాలి. ఇక్కడ శాశ్వత పరిష్కారం బదులు ఏదో అప్పటికి వాళ్ళకి ఇబ్బంది ఉంది అనేది ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిందేమో, అమౌంట్ ఇస్తున్నారు పోతున్నారు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అందుకని ఈసారి మేము కూడా ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో నారా లోకేష్ వరకు అంటే సార్ వరకు కూడా పోదామనే ఒక సంకల్పంతో ఉన్నాము. అంతకంటే ముందు లోకల్ లీడర్స్ ఎవరైనా స్పందించే వాళ్ళు ఉన్నారేమో అని మేము కూడా సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టినాం. మన ఎమ్మెల్యే గారి నుంచి ఎటువంటి రెస్పాండ్ అయితే రాలేదు. అక్కడ ఉండే నాగార్జున తోవి అన్న అయితే కొద్దివరకు ప్రయత్నించినాడు. బైరెడ్డి శబరి అంటే ఎంపీ గారు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కొద్దిగా ప్రయత్నించినాడు. కానీ వీళ్ళు కర్నూలుకి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ అది టెస్టులు చేయించుకోవడానికి ఏదనేది నిజం అంటే దాంట్లో స్కిన్ డిసీజ్ ఏ టైప్ అనేది కూడా చేయించుకోవాలన్నా కూడా అంత ఖర్చు చేసుకునే స్తోమత వీళ్ళకి లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని నేను మామూలుగా ఆదోన్లో కొద్దో గొప్పగా అంటే పేదలకు హెల్ప్ చేసేది మల్లప్పన్న గారు కాబట్టి ఆయన వైపే నేను మొగ్గు చూపి మొన్న ఒక 4 days బ్యాక్ శుక్రవారం అలాగా వెళ్ళి కలిసిన. అన్న ఈ పిల్లోడికి ఏదైనా కొద్దిగా లైఫ్ టైమ్ సెటిల్ మామూలుగా వ్యాధి అనేది లేకుండా చేసేదానికి కృషి చేయండి అన్న అంటే, లేదు రోజు నేను ఖచ్చితంగా ఆ పిల్లని టెస్టులు చేపించే బాధ్యత నాది. మన ఫస్ట్ గవర్నమెంట్ లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయో లేదో తెలియదు కాబట్టి ప్రైవేట్ లో పోతే ఖచ్చితంగా చేస్తారు. ఏమంటే కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు, ఆ కాస్ట్ నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పిల్లోనికి అయితే మేము కర్నూలుకైనా కానీ అక్కడ ఎక్కడుంటే అక్కడ స్కిన్ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి నేను ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేపిస్తానని నాకు చెప్పినారు. ఈ రోజు అదే విధంగా జనసేన నుంచి సాయి కుమార్ అని ఆ అన్న కూడా ఈరోజు 10,000 ఇస్తా, నేను మామూలుగా ఓజీ ప్రీమియర్ షోకి రోజు నేను ఖచ్చితంగా 10,000 నేను కూడా హెల్ప్ చేశాను హాస్పిటల్ ఖర్చుల కోసమని ఇచ్చినాడు. అలాగే అన్న కూడా ఆ రోజు నేను కర్నూలులో టెస్టులు చేయించడానికి నేను ఖచ్చితంగా నేను ప్రయత్నం చేశాను అన్నాడు. ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా పిల్లని కర్నూలు తీసుకెళ్ళి కర్నూలులో లేకపోతే ఇంకో దగ్గర ఎవరైనా మంచి స్పెషల్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే చేపిస్తానికి 99% వాళ్ళు కృషి చేస్తామన్నారు. అది పూర్తిగా నయం అవుతా అంటే పూర్తి బాధ్యత నాదే అనికేసి కూడా మన మల్లప్పన్న గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఈ పిల్లోనికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించేదానికి ముందుకు వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. కాబట్టి ఇప్పుడు వరకు ఎవరైతే స్పందించినారో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ పిల్లోనికి ఒకటి నేను కోరుకునేది ఏమంటే సబ్ కలెక్టర్ గారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఈ పిల్లోడికి నయమయ్యే ఎంత పర్సెంట్ ఉందో ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏమంటే ప్రభుత్వము ఇక్కడ కాకుండా దానికి వేరే లేకుండా మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఈ పిల్లోనికి ట్రీట్మెంట్ అందిస్తుంది. మామూలుగా ఒక్కరు కాకుండా అట్లా ఒక ప్రభుత్వం అనేది ముందు డిసిషన్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే సబ్ కలెక్టర్ గారికి కానీ మరి ఇతర ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఉండే ప్రజెంట్ మన పార్థసారథి వాల్మీకి గారికి కానీ మేము ఒకటే విన్నయించుకుంటున్నాం. ఈ పిల్లని ప్రభుత్వ పరంగా పూర్తిగా నయమయ్యే విధంగా మీరు కూడా కృషి చేయాలని మేము తెలుపుకుంటున్నాం.